రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పొరుగున ఉన్న బంగ్లాదేశ్కి సంబంధించి రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఆగస్టు 5, 2024 దేశం వదిలి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నటువంటి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వాజేద్ 6వ తారీఖున అంటే 2 సంవత్సరాలు తన యొక్క దేశం వదిలి పారిపోయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఏదైతే ఉందో అక్కడ ఆమె అడ్రస్ చేశారు. చాలా విశేషం, ఎందుకంటే జనవరిలో ఆమె ఒక 25 నిమిషాల టేప్ రికార్డెడ్ ఆడియోని రిలీజ్ చేశారు. ప్రశ్నలు తీసుకోలేదు. ఈసారి ఆమె ప్రశ్నలు జవాబులు కూడా దానిలో పాల్గొన్నారు. ఆమె కుమారుడైనటువంటి సజీబ్ వాజేద్ జాయ్ అతను కూడా పాల్గొన్నాడు. వీళ్ళిద్దరూ పాల్గొన్నటువంటి దీన్ని ఆడియో మాత్రమే రిలీజ్ అయింది. వీడియో రక్షణ భద్రతా కారణాల దృష్ట్యా వీడియో తీయడానికి అనుమతించలేదు. అయితే సరిగ్గా 2 సంవత్సరాలైన తరువాత ఆమె ఈ సమయంలో మాట్లాడడం అనేది ఏదైతుందో ఇది ఒక రకంగా చూస్తే భారతదేశం చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ఆలోచించి వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చినటువంటి చర్యలాగా కనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ 3-4 విషయాల్లో భారతదేశంతో డబుల్ గేమ్ ఆడుతోంది. మొట్టమొదటిది, తమ దేశం నుంచి మన దేశంలోకి వస్తున్నటువంటి అక్రమ చొరబాట్ల విషయంలో బంగ్లాదేశ్ 2 నాల్కల ధోరణిని అవలంబిస్తోంది. బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులని తిరిగి తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. దాంతోపాటు అనేక అడ్డంకుల్ని కల్పిస్తోంది. వాళ్ళు మా పౌరులు కారు, ఆధారాలు లేవు, లేకపోతే మనం ఇచ్చినటువంటి కేసుల్ని విచారించేందుకు ఏళ్లు తీసుకోవడము, బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క బీఎస్ఎఫ్ యొక్క సమానార్థకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో వాళ్ళు అన్ని చోట్ల అడ్డంకులు కలిగించటము. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సమస్య. అస్సాం, బెంగాల్, అదేవిధంగా ఈశాన్య భారతదేశం నుంచి బంగ్లాదేశీ చొరబాటుదారులను తరిమి వేస్తున్నటువంటి సమయంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత గుర్తించి ఏరివేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ యొక్క వైఖరి సరిగ్గా లేదు. దాంతోపాటు రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కి సంబంధించి గంగా జలాల ఒప్పందము, తీస్తా నదీ జలాల ఒప్పందం, ఈ 2 కూడా బంగ్లాదేశ్కి అత్యంత ప్రముఖమైనవి. ఈ 2 ఒప్పందాలను రెన్యూ చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కానీ కొత్తగా ప్రధానమంత్రి అయినటువంటి తారిఖుర్ రెహమాన్ ఇప్పటి వరకు భారతదేశంలో పర్యటించలేదు, భారతదేశానికి రాలేదు. ఆయన చైనాకి వెళ్ళొచ్చారు, కానీ ఇండియాకి రాలేదు. ఆయనకి తక్షణము 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది భారతదేశంతో. ఏ వస్తువు పంపాలన్నా తెప్పించుకోవాలన్నా అది భారతదేశంతో జరగాలి. కానీ భారతదేశంతో ఉన్నటువంటి 2 కీలకమైన నదీ జల ఒప్పందాల విషయంలో ఏమీ మాట్లాడకపోవడం, ఇది కొంత భారతదేశాన్ని చికాకు పరిచింది. ఎందుకంటే బంగ్లాదేశ్ తోటి ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. గంగా జలాల విషయంలో బెంగాల్ ప్రయోజనాలను కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం పునఃసమీక్షను కోరుతోంది. బంగ్లాదేశ్ ముందు వెనకలాడుతోంది. కాబట్టి చైనాకు వెళ్ళి భారత్కి రాకపోవడము ముఖ్యమైనటువంటి ఈ 2 అంశాలు, గంగా జలాల ఒప్పందం అయితే 1996 నాటి ఒప్పందము, వీటి గురించి ఏ ముందడుగు పడకపోవడము కొంత భారత్ని ఇబ్బందికి గురి చేస్తోంది. ఎందుకంటే భారత్ యొక్క ఓవరాల్ ప్లానింగ్ దెబ్బతింటోంది. దీంతోపాటు మన దేశం విషయంలో బంగ్లాదేశ్ అనుసరిస్తున్నటువంటి ధోరణి ముఖ్యంగా కొంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జమాతే ఇస్లామీ బలపడుతుందన్నటువంటి భయంతో భారతదేశానికి రావడానికి కానీ, చర్చించడానికి కానీ, ఏ విషయమైనా మాట్లాడటానికి కానీ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తారిఖుర్ రెహమాన్ భయపడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఒక ఎత్తుగడ రూపంలో షేక్ హసీనా వాజేద్ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. షేక్ హసీనా వాజేద్ డిసెంబర్ నెలలో తాను తిరిగి బంగ్లాదేశ్కి వెళ్తాను, తనకు జైలు శిక్ష విధించినా పర్వాలేదు, మరణశిక్ష విధించినా పర్వాలేదు, కష్టాల్లో ఉన్న నా ప్రజలతో పాటు నేను నిలబడతాను అని చెప్పింది. డిసెంబరే ఎందుకు ఎంచుకుంది?
ఎందుకంటే డిసెంబర్లోనే బంగ్లాదేశ్ ఏర్పాటైంది. డిసెంబర్లోనే బంగ్లాదేశ్ పౌరులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడి షేక్ ముజీబ్ నాయకత్వంలో స్వతంత్ర దేశంగా అవతరించారు. కాబట్టి డిసెంబర్కి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజున ఈమె వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఒక రకంగా ఈ చర్య ద్వారా ఆమె చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్నలకు జవాబులు చెప్తూ తాను ఉండగా బంగ్లాదేశ్ యొక్క గ్రోత్ రేట్ 6.6% ఉండగా ఇప్పుడు అది 2.2%కి పడిపోయింది. ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించిన సమస్య కానీ, సరకు రవాణాకి సంబంధించిన ఇబ్బందులు కానీ, హార్ముజ్ జలసంధి ఇబ్బంది కానీ, మూతబడినటువంటి టెక్స్టైల్ పరిశ్రమ కానీ, ఇవన్నీ కూడా బాంగ్లా ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలలో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి ఒక ఛానల్ ఇచ్చేందుకు తాను వెళ్ళాలని నిశ్చయించుకున్నట్టుగా షేక్ హసీనా యొక్క మాటల వల్ల చాలా స్పష్టమవుతోంది. షేక్ హసీనా ఈ చర్య వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్కి ఏదో ఒక ఎత్తుగడ వేయవలసిన అవసరం ఉంటుంది, భారతదేశంతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చొరబాటు నుంచి గంగానదీ జలాల దాకా వివిధ విషయాలపైన చర్చలు జరపవలసినటువంటి పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్ అఫీషియల్గానైతే భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ని జారీ చేసింది. కానీ వీలైనంత త్వరలో భారత్తో చర్చలు జరుపుతుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే తారిఖుర్ రెహమాన్కి షేక్ హసీనా వాజేద్ ప్రత్యర్థిగా ఉంటే చాలా లాభము. కారణం ఏంటి? షేక్ హసీనా వాజేద్ ఇప్పటికే 80 ఏళ్ల వయసుకి చాలా చేరువలో ఉన్నారు కాబట్టి ఆమె పొలిటికల్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి. కానీ అవామీ లీగ్కు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది జమాతే ఇస్లామీని 3వ స్థానానికి తోసేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. మతోన్మాద శక్తుల్ని కొంచెం అదుపు చేయడానికి వీలవుతుంది. కాబట్టి తారిఖుర్ రెహమాన్ కూడా ఏదో ఒక లెవెల్లో షేక్ హసీనా వాజేద్ కానీ ఆమె పార్టీ నాయకులు కానీ మళ్ళీ యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది ఫిక్స్డ్ మ్యాచా, లేక భారతదేశం ఎత్తుగడ వేసి బంగ్లాదేశ్ని ఫోర్స్ చేసేందుకు చేస్తున్నటువంటి చర్య, లేక బంగ్లాదేశ్లో కనిపిస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు షేక్ హసీనా వాజేద్ వేస్తున్న ఎత్తుగడ, ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది. షేక్ హసీనా వాజేద్ భారత్ అనుమతి లేకుండా ఈ రకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడటం అనేది అసాధ్యము. అదేవిధంగా ఈ రకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి అవకాశం ఉందని 3వ తారీఖే భారతదేశానికి హెచ్చరిక పంపినా కూడా భారత్ పట్టించుకోలేదు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ భారత్ హసీనా వెనక నిలబడింది తారిఖుర్ రెహమాన్ మీద ఒత్తిడి పెంచేందుకు. తారిఖుర్ రెహమాన్కి కూడాను షేక్ హసీనా బంగ్లాదేశ్కి వస్తే లాభము. కాబట్టి మొత్తానికి బంగ్లాదేశ్లో ఒక 3 ముక్కల ఆట నడుస్తోంది. ఏం జరుగుతుంది? మతోన్మాద శక్తుల్ని 2 పార్టీలు కలిపి వెనక్కి తోస్తాయా, లేక భారతదేశంతో అవుట్స్టాండింగ్ ఏవైతే ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు తారిఖుర్ రెహమాన్ తక్షణము చర్యలు తీసుకుంటారా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడాను షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక కీలకమైనటువంటి మలుపుగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.